వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. భారతదేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సర్దార్ పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఐక్యతకు పునాది వేస్తుంది మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. దేశ తొలి హోంమంత్రిగా ఉప ప్రధానిగా విశేష సేవలు అందించారని, ఆయన దేశానికి అందించిన సేవలు మరవలేనివని, మహనీయుడు ఆశయాలకు అనుగుణంగా ప్రతి పౌరుడు ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, పట్నా అధ్యక్షులు బొంకిరి రోషయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే, పటేల్ గారి పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఉక్కు మనిషి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడినటువంటి గొప్ప దేశభక్తుడు. అలాగే వారు ఎంతో అంకితభావంతో పనిచేసి ఒక ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్నారు. భారతరత్న బిరుదు పొందినటువంటి గౌరవ వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. స్వతంత్రం కోసం పోరాడారు, జైలుకి వెళ్ళారు, అహర్నిశలు కష్టపడ్డారు, ధైర్యంగా పోరాడారు. వారు ధైర్య సాహసాలు. వారు రక్షణ శాఖ మంత్రి అయిన తర్వాత వారు దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న హైదరాబాద్ సంస్థానం ఇలాంటి వాటి మీద స్వతంత్రం వచ్చిన వెంటనే వాటన్నిటిని కూడా ఉక్కు మనిషిగా స్వాధీనం చేసుకొని ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే వారి జీవితం ఒక ఆదర్శం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జీవిత ఒక ఆదర్శం ప్రజలకి. వారి యొక్క ఆశయ సాధన కోసం నేటి యువత నడుము బిగించాలి. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ఐక్యతకు, దేశ సమైక్యతకు, అలాగే సమగ్ర అభివృద్ధికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆనాడు ఐక్య భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి గొప్ప వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తూ భగవంతుడు వారికి గొప్ప ఆత్మశాంతి చేకూర్చాలని, అట్లాగే నేటి యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి దేశభక్తితో మన రాష్ట్ర అభివృద్ధిలో, దేశాభివృద్ధిలో భాగం పంచుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.